అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఎన్నో కష్టాలు ఉంటారు. మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతారు. అష్ట కష్టాలను అనుభవిస్తారు. కాలం చాలా విలువైనది. గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కాని సమయం ఆధారంగానే మనిషి జీవితంలో సుఖదుఖాలు, లాభనష్టాలు నిర్ణయించబడతాయి. మంచి రోజులు వచ్చే ముందు ఇలాంటివి జరుగుతాయి. మీ ఇంటికి నల్ల చీమలు వచ్చి ఏదైనా తినడం మొదలుపెడితే లక్ష్మీదేవి వస్తుందని అర్థం. వాటికి ఏదైనా పిండి లేదా చక్కెరను ఆహారంగా వేయండి. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. అదృష్టం వస్తుంది. మీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. మీ జీవితమే మారిపోతుంది. మీ ఇంటికే పక్షులు వచ్చి గూడు కట్టుకోవడం మొదలుపెడితే మీ ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. సర్వ కష్టాలు తొలగిపోతాయి. అదృష్టం వస్తుంది. మీరు చేస్తున్న పనిలో మంచి లాభాలు వస్తాయి. మీ ఇంట్లో బల్లులు తిరగడం లేదా 3 పనులు ఒకేచోట ఉండటం మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం ఇలా జరిగితే అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. లక్కీగా బాగా కలిసి వస్తుంది. కాని చాలామంది ఇంట్లో వాళ్లు కనిపిస్తే బయటకు వెళ్లగొట్టారు. కొంతమంది పాల్గొనే చంపుతారు. అలా చేస్తే అత్యంత పేదరికం ఏర్పడుతుంది. అష్టకష్టాలు తాయి కాబట్టి మళ్లీ ఇంట్లో తిరగడం వల్ల ధనలాభం కలుగుతుంది. అలాగే పూజగదిలో బల్లి కనిపిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉందని అర్థం. ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కుక్క ఆహారం తినడం కనిపిస్తే త్వరలోనే ధనలాభం కలుగుతుంది. మీరు వెళ్లే పనిలో విజయం సాధిస్తారు. మీకు నా కష్టాలన్నీ తీరిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కొత్తగా పెళ్లైన జంట కనిపిస్తే వస్తుంది. త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు దారిలో చెరుకు బండి కనిపిస్తే త్వరలోనే ధనప్రాప్తి కలుగుతుంది. మీరు చేసే పనిలో మంచి లాభాలు వస్తాయి. అదృష్టం వస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. మన అరచేతి లేదా అరికాళ్లలో దురద పెడితే అది అదృష్టానికి సంకేతం. కాని చాలామంది అసలు పట్టించుకోరు. అలా జరిగితే త్వరలోనే ధనలాభం కలుగుతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా అందులో మంచి లాభాలు వస్తాయి. సాక్షాత్తు అనుమతిని స్వరూపమైన కొద్దీ ఇంట్లోకి వచ్చే ఆహార పదార్థాలను తినడం లేదా ఇంటిపైన కోతులు తిరగడం జరిగితే త్వరలోనే ధనలాభం కలుగుతుంది. అదృష్టం వస్తుంది. ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కలలో బంగారు చీపురు గుడ్లగుబ, ఏనుగు, కొబ్బరికాయ, పాముపల్లి, కోతి, నెమలి, దీపం ఇలాంటివి కనిపిస్తే త్వరలోనే విపరీతంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఆ దృశ్యం వస్తుంది. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ఆదాయం పెరుగుతుంది. చాలామందికి అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలల వల్ల అదృష్టం వస్తుంది. కొన్ని కారణాల వల్ల దురదృష్టం వస్తుంది. కొన్ని చెడు కలలు వస్తాయి. కొన్ని మంచి కలలు వస్తాయి. కొన్ని భయంకరమైన కలలు వస్తాయి. ఉదయం 3 నుండి 6 గంటల మధ్య వచ్చిన కలలు నిజమవుతాయి. వస్తుంది అని అర్థం. త్వరలోనే ధనవంతులు అవుతారు. మీ జీవితంలో దుకాణాలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి. మీ ఇంట్లో పూజగదిలో దీపం ఒకేసారి బాగా వెలగడం లేదా ఎక్కువసేపు ఆరిపోకుండా ఉండడం జరిగితే సాక్షాత్తు అమ్మవారిని ఇంట్లోకి వచ్చిందని అర్థం. మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం. త్వరలోనే అపారమైన ధనలాభం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మీ ఇంట్లో పూజగదిలో దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు దేవుడి ఫోటో నుండి పూలు కిందపడటం జరిగితే త్వరలోనే అదృష్టం వస్తుందని అర్థం. జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. మీ ఇంటికి చిన్న పిల్లలు పిలవకుండానే వచ్చి అడ్డుకుంటారో అలాంటి వారిలో అదృష్టం కలుగుతుంది. ఆ ఇల్లు సుఖసంతోషాలతో ఉంటుంది. పెళ్లికాని వారికి త్వరలోనే పెళ్లి అవుతుంది. కాలం కలిసి వస్తుంది. మీ ఇంటికి గోమాత వచ్చి ఆడుకోవడం జరిగితే త్వరలోనే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అదృష్టం వస్తుంది. సకల పాపముల నుండి విముక్తి లభిస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి.
అనుకున్న పనులు నెరవేరుతాయి. అప్పుడప్పుడు మీ ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. త్వరలోనే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ధనవంతులు అవుతారు. సకల సర్వదోషాలు తొలగిపోతాయి. ఇంట్లో సిరిసంపదలతో ఇల్లు కళకళలాడుతుంది. అదృష్టమైన జీవితం ఉంటుంది. ఇంట్లో డబ్బుకు ఏ కొరత ఉండదు. మీ ఇంట్లో తులసి చెట్టు దగ్గర బల్లి తిరగడం కనిపిస్తే అపారమైన అదృష్టం వస్తుంది. ఇంట్లో సిరిసంపదలు, ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. త్వరలోనే ధనవంతులు అవుతారు. మీకు నా బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో తులసి చెట్టు దగ్గర నల్ల చీమల తిరగడం కనిపిస్తే త్వరలోనే ధనప్రాప్తి కలుగుతుంది. అదృష్టం వస్తుంది. మీరు చేస్తున్న పనిలో మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. మీ ఇంట్లో తులసి మొక్క అపారంగా, పచ్చగా పెరిగితే త్వరలోనే ధనలాభం కలుగుతుంది. తులసి మొక్క ఎంత పచ్చగా పెరిగితే మీ ఇంట్లో అంత లభిస్తుంది. అనేక మార్గాల నుండి అదృష్టం వస్తుంది. సంతోషమైన జీవితం ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం పూట శంఖం శబ్దం లేదా గుడిలో గంట శబ్దం వినిపిస్తే త్వరలోనే అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. కష్టాల నుండి బయటపడతారు. కాలం కలిసి వస్తుంది. అదృష్టం కలుగుతుంది. మీ ఇంట్లోకి 2 తలల పాము లేదా కప్పలు ఎక్కువగా వస్తే అదృష్టం వస్తుందని అర్థం. మీకున్న సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. త్వరలోనే ధనవంతులు అవుతారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.